దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మరి దేవుని మనసులో ఉన్న తన ప్రణాళిక, తన ఉద్దేశం ఏమై ఉందో కొంత సమయము లోతులో ధ్యానించుకుందాం. నిజంగా నేను చదివినప్పుడు నాకు కూడా అంటే స్టన్ అయిపోయే మాటలు దొరికినాయి. అంటే నేనే ఆశ్చర్యపడిపోయినా, అసలు దేవుడి ప్లాన్ ఏంటిది, దేవుడి ప్రణాళిక ఏంటిది అని నేను చదువుకుంటా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం కొన్ని మాటలు దేవుడి ప్రణాళిక ఏంటో. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి మరి 14వ వచనం వరకు చదువుతారా? అంతేకాదు రిబకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృపా కనికరము కలిగిన దేవానికి స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, ఇందే కాల సమయంలో అల్పుడును నీ దాసుడును నీ పక్షంలో నిలబడ్డానయ్యా. ఈరోజు నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు రిబకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగా అనే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించబడి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లనే రాదు. నా వైపు చూడండి చక్కగా. రిబకా ఇస్సాకు రిబకాకి కవల పిల్లలు ఉన్నారు. రిబకా గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. ఎవరు? యాకోబు, ఏశావు. యాకోబు ఏశావు తల్లి గర్భములో ఉన్నప్పుడంట వాళ్ళు ఇంకా పుట్టలేదు. పుట్టి పాపము మంచి ఏం చేయలే, కీడు మేలు ఏం చేయలే. గర్భములో ఉన్నప్పుడే దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు తెలుసా? చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవునని చెప్పాడు. పుట్టక ముందే గర్భంలో ఉన్నప్పుడే ఏశావు యాకోబు ఉన్నప్పుడే దేవుడు అంటాడు ఈ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయ్యాడు అని చెప్పిండు. చెప్పడం కాకుండా ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. గర్భములో ఉన్నారు, పుట్టలేదు, వీడు మంచి చేయలేదు, చెడు చేయలేదు. కానీ దేవుడు ప్లాన్ ఏంటి తెలుసా? వాళ్ళు పుట్టక ముందే నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఇది దేవుడి మనసులో ఉన్న ప్లాన్. ఏంటిది? దేవుని సంకల్పము. దేవుని సంకల్పం అంటే ఏంటిది? దేవుడి మనసులో ఉన్న ప్లాన్ ఇది. దేవుని మనసులో దేవుడి సంకల్పం ఏంటిది అంటే గర్భములో ఉన్నప్పుడే యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. పిల్లలు పుట్టలేదు, మంచి చెడులు ఏం తెలియకపోయినా కూడా నేను యాకోబును ప్రేమిస్తున్నాను, ఏశావును ద్వేషిస్తున్నాను అని ఈ మాట ఎప్పుడైతే చెప్పబడిందో మనకేమనిపిస్తుంది?
దేవుడు అన్యాయం చేశాడా? అంతే కదా. అరే పుట్టలేదు, మంచి చేయలేదు, చెడు చేయలేదు, ఎందుకు ఏశావును ద్వేషించాడు, ఎందుకు యాకోబుని ప్రేమించాడు అంటే మనకు దేవుడు అన్యాయం చేసినట్టు కనబడుతుంది, కానీ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కానీ ఆయన సంకల్పం, ఆయన ప్లాన్ ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసి పెట్టాడు. ఇది నేను చాలా రోజులు చెప్తున్నా, ఇది దేవుడే ముందు ఒక ప్లాన్ చేసి డిజైన్ చేసి తన సంకల్పములో, తన ఆలోచనలో, తన ప్రణాళికలో యాకోబు పుట్టక ముందే నేను యాకోబును ప్రేమించాలి, ఏశావును ద్వేషించాలని ముందే తన అనాది సంకల్పంలో దేవుడు సిద్ధపరచున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. పుట్టక ముందే దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నది మనందరి మీద. జాగ్రత్తగా వినాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారా? చాలా ప్రాముఖ్యమైన మాటలు, దయచేసి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో ఓ ఇర్మియా, గర్భములో నేను నిన్ను రూపింపక ముందే. అమ్మ వినాలి, గర్భంలో పడలే, ఇంకా ఇర్మియా తల్లి గర్భములోనికి రాలేదు. ఓ ఇర్మియా, నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తినే. నేను నిన్ను ఏర్పరచుకున్నా. చాలా జాగ్రత్తగా వినాలి. ఇర్మియా తల్లి గర్భములో పిండముగా ఇర్మియా పడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. అది నువ్వు నేను పుట్టక ముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు తల్లి గర్భములోకి వెళ్ళి బయటికి రాకముందే, నువ్వు తల్లి గర్భంలో పడక ముందే నేను నిన్ను చూశాను, నిన్ను ఎరిగాను, నేను నిన్ను ప్రతిష్ఠించి నువ్వు ఒక ప్రవక్తగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉందంటే, పుట్టక మునిపే ఒక ప్లాన్ ఉంది. నువ్వు గాని నేను గాని పుట్టక ముందే దేవుడు అనాదిలో ఒక ప్లాన్ చేసుకుని ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? యాకోబు ఏశావు పుట్టక ముందే తన సంకల్పంలో యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషిస్తానన్నాడు పుట్టక ముందే. ఇక్కడ ఇర్మియాతో అంటాడు, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను ఒక ప్లాన్ చేస్తున్నాను నీ మీద అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 27వ వచనం. ఏది జరగవలనని నీ హస్తమును నీ ప్లాన్, సంకల్పం అంటే దేవుడి ప్లాన్. ఏది జరగాలని అనుకున్నావో అది నీ హస్తమును నీ సంకల్పమును ముందుగానే నిర్ణయించెను. నవ చూడాలి. ఏది దేవుడు చెయ్యాలి అనుకున్నాడో, దేవుడు ఏదైతే చెయ్యాలని డిజైన్ చేసుకున్నాడో అది ముందే డిసైడ్ చేశాడు. తన సంకల్పం ముందే దేవుడు మొత్తం ప్లాన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. ముందే ఏది చెయ్యాలని సంకల్పం కలిగి ఉన్నాడో అది ముందే ప్లాన్ చేసి పెట్టేశాడు, నీ మీద కానీ నా మీద కానీ. హల్లెలూయా. ఇర్మియా పుట్టక ముందే ప్లాన్ చేశాడు. యాకోబు ఏశావు పుట్టక ముందే తన సంకల్పము ప్లాన్ వేరుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఏదైతే ముందు జరిగించాలనుకో, నువ్వు సంకల్పం కలిగి ఉన్నావో అదే జరగాలి. దేవుడు ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో ముందే డిసైడ్ చేసుకున్నాడు. ఏం చెయ్యాలి, వీరికి ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలనుకుంటున్నాడో అదే జరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏది జరిగించాలని ముందే ఆలోచించాడో ఆ ముందే ఆలోచించింది ఇప్పుడు జరుగుతూ ఉంది. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అమ్మ వినాలి జాగ్రత్తగా. మన క్రియలను బట్టి కాక, వినాలి, మన క్రియలను బట్టి నువ్వు మంచోడివా నువ్వు చెడ్డోడివా నీ క్రియలను బట్టి కాదు గాని దేవుడు తన స్వకీయమైన సంకల్పాన్ని, తన సొంత ప్లాన్, జాగ్రత్తగా వినాలి, నీ క్రియలను బట్టి కాదు గాని దేవుడు తన స్వకీయమైన సొంత సంకల్పమును బట్టి, అది అనాది కాలం. ఇది మీకు ఎల్కేజీ మాటలు కాదు, ఇవి హై స్టాండర్డ్ మాటలు. మళ్ళొక్కసారి ఫస్ట్ చదివాను. మన క్రియలను బట్టి కాదు గాని అది దేవుడు తన స్వకీయమైన ఒక ప్లాన్ ప్రకారం అనాది కాలమే. అనాది అంటే అసలు ఏమి భూమి పుట్టక ముందే, ఆది యందు కాదు, అనాది. భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్య చంద్రులు, దేవదూతలు, భూమి రవ్వంత మట్టి లేక మునుపే అనాదిలో, అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదనియు, ఆయన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం. నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడవని నిన్ను రక్షించలే దేవుడు. నువ్వేదో పరిశుద్ధుడవు, నేను బాగా ప్రార్థన చేస్తానా అని రక్షించలే నిన్ను దేవుడు. నీ క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పం, అంటే దేవుడి వ్యక్తిగతమైన ఒక ప్లాన్, తన స్వకీయమైన సంకల్ప ప్లాన్ లో ఏమైంది? అనాది కాలములోనే భూమి మీద, అసలు భూమి కలగనప్పుడు, ఆకాశములే కలగనప్పుడు, అనాదిలో దేవుడు ఒక్కడిగా ఉన్నప్పుడే, అనాదిలోనే ఏం చేశాడంట? అనాది కాలమునందే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదేయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, అమ్మా జాగ్రత్తగా వినాలి, కోట్ల రూపాయల మాటలు. మీ మైండ్ కూడా సరిపోతుంది, మీరు రిసీవ్ చేసుకుంటే మీ మైండ్ సరిపోదు. నిన్ను నీ క్రియలను బట్టి నువ్వు మంచోడి అని చెప్పి నిన్ను రక్షించలే దేవుడు. తన అనాది సంకల్పంలో తన ముందే ప్లాన్ చేసుకొని అనాది కాలంలోనే భూమి, ఆకాశం ఏది సృష్టించబడక ముందే యేసు క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాలని ముందే ప్లాన్ చేశాడు. అక్కడ అయిపోయిన మ్యాచ్ను మనం చూస్తున్నాం. లైవ్ మ్యాచ్ కానీ మనకి లైవ్ మ్యాచ్ కానీ దేవుడికి అది అయిపోయిన మ్యాచ్. ఇది అనాది కాలంలోనే దేవుడు ఒక ప్రణాళికలో యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకోవాలని ముందే ప్లాన్ చేశాడు. ఇదంతా అనాది కాలంలోనే జరిగింది. నువ్వు ఇక్కడ కూర్చోడం, నువ్వు ఇక్కడ ఉండటం, నువ్వు రక్షించబడటం, నువ్వు మారు మనసు పొందటం అనేది నీ భక్తితోనైంది కాదు, నా భక్తితోనైంది కాదు. దేవుడు అనాదిలోనే తన ప్లాన్ లో మనల్ని రక్షించుకోవాలి యేసుక్రీస్తునని అనాదిలోనే ప్లాన్ చేసి మనకి రక్షణ వార్త ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భవిష్యత్తు గురించి ఏమైతుందో లూసిఫర్ గారు దెయ్యమైతే తెలుసు దేవుడికి, దెయ్యమైతుందా పండు తినొద్దురా అంటే తింటాడని తెలుసు దేవుడికి. ఇదంతా దేవుడికి తెలిసే ఇదంతా జరిగింది, తెలియక కాదు.
ఆదాము హవ్వని చేస్తే మోసం చేస్తాడు, వీడు పండు తింటాడని తెలుసు. లూసిఫర్ గర్వం వచ్చి వీడు దెయ్యంగా మారుతాడు, సైతాన్లాగా తెలుసు దేవుడికి. వీడు తనతో పాటు అనేక మంది దేవదూతలను పడగొడతాడని తెలుసు దేవుడికి. ఇదంతా అనాది కాలములోనే దేవుడికి తెలిసే జరుగుతా ఉంది. ఇదంతా నువ్వు నేను రక్షించబడతాం, యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడతామని దేవుడికి ముందే తెలుసు. అనాదిలోనే దేవుడు తన సంకల్పంలో, తన ప్లాన్ లో భాగం ఇదంతా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. వినాలి, ఎందుకు పిలిచాడు మిమ్మల్ని మనల్ని? ఇంత అనాదిలో, ఇంత విశ్వంలో, భూమి ఆకాశములు పుట్టక ముందే తన అనాది సంకల్పములో నిన్ను నన్ను ఎందుకు చేయడు? ఇక ఉద్యోగం ఇద్దా, ఇక పెళ్లి ఇద్దా, ఇక 10 పిల్లలు ఇద్దా, దీనికోసమా? ఇంత అనాది సంకల్పములో నిన్ను పిలిచింది నీకు ఒక ఉద్యోగం ఇవ్వడానికి, నీకు పిల్లల్ని ఇవ్వడానికి, నీకు పెళ్లి చేయడానికి. దేనికి చెప్పండి? ఇంత విశ్వ ప్రణాళికలో భూమి ఆకాశము పుట్టక ముందే దేవుడు ఇంత నీ మీద, నా మీద యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ఇంత ప్లాన్ చేసింది ఈ భూమి మీద నువ్వు ఉండటానికి కాదు. ఈరోజు మొత్తం భూమి మీద ఉంటే చాలు. వినాలి చక్కగా, ఈ భూమి మీదనే నీ ఆశ, ఈ భూమి మీదనే. కానీ దేవుని ప్రణాళిక వేరు. జగత్తు ఈ అనాది సంకల్పములోనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని పరిశుద్ధమైన పిలుపు చేత యేసుక్రీస్తు ద్వారా నిన్ను రక్షించుకున్నది ఒక దివ్యమైన ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనుభవిస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా అది ఆయన సంకల్పం, అంటే ఆయన ప్లాన్. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం, అంటే ఆయన ప్లాన్ లో ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే ఆయన ప్లాన్ లో ఉన్న మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సంకల్పములో ఉన్న, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. జాగ్రత్తగా వినాలి. సంకల్పము అంటే ప్లాన్, సంకల్పం అంటే ప్రణాళిక. ఏ ప్రణాళిక? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన. ఈరోజు మనం పిలువబడిన మనం అందరము దేవుడి ప్లాన్ లో ఉన్నవాళ్ళం. మనం నువ్వు ఊరికే ఎక్కడో ఉన్నవని ఇక్కడ పెట్టలే దేవుడు. దేవుడి అనాది సంకల్పములో నువ్వు నేను రక్షించబడాలి అని ఒక ప్రణాళిక. ఇదంతా దేవుడి ప్లాన్. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుతారా? అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు బైబిల్ లేకపోతే వినండి. బైబిల్ ఉంటే మంచి అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడనని తనలో తాను. అమ్మ వినాలి, వినాలి. తనలో తాను ఎవడి చెప్పలే.
తనలో తాను ప్లాన్ చేసుకున్నాడు దేవుడు. ఏమని ప్లాను? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను, అది తనలో తాను, దేవుడు తనలో తాను ఒక ప్లాన్ చేస్తున్నాడు. తనలోనే తాను ఈ పరలోకమైన భూమైన నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దేవదూతలు ఏం చేయాలి, మనుషులను ఎట్లా చేయాలి, ఇదంతా అనాదిలో తనలో తాను ప్లాన్ చేసుకున్నాడు. దేవుడి మనసు లోపలికి పోతున్న గుర్తుపెట్టుకో. ఇది కాదు. ఈ సంకల్పమును బట్టి పరలోకమందున్నవైనను భూమి మీద ఉన్నవైనను ఇవన్నీ కూడా నేను ఎట్లా చెయ్యాలి, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. నీ మైండ్ సరిపోదు వినడానికి, నీ స్టాండర్డ్ సరిపోదు, మన మైండ్ సరిపోదు వినడానికి. తనలో తాను పరలోకమైన భూమి మీదమైన ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రణాళికతో చేయాలనుకొని మనలను తనలో తాను నిర్ణయించుకొని ఏమంటుంది తెలుసా, మనలను ముందుగా తన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా అనాదిలోనే మనల్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఇది దేవుని విశ్వ ప్రణాళిక. యోబు గ్రంథం చూడండి ఒకసారి, చక్కగా వినాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం అనుకుంటుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి. చాలా జాగ్రత్త. 16వ వచనం, సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా. వినాలి, సముద్రం నీ ఊట ఎక్కడ అంత నీళ్లు వచ్చే ఊట నీకు తెలుసా యోబు? సముద్రము ఊటలోనికి నువ్వు పోయినవా, చూసినవా? మహాసముద్రం అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారమును నీకు తెరవబడిన మరణాంధకారమైన ద్వారము నువ్వు చూసితివా? భూమి వైశాల్యత నీకు తెలుసా? నీకేమైనా తెలిసి ఉంటే చెప్పు. నువ్వు వెలుగు నివసించు చోటు నువ్వు పోయే మార్గం తెలుసా యోబు నీకు? వెలుగు, సూర్యుడు ఎక్కడ వస్తాడు నీకు తెలుసా? వెలుగు ఎక్కడ వస్తుందో చెప్పు ఒకసారి. చీకటిని అను దాని ఉనికి పట్టు నీకు తెలుసా? చీకటి ఎట్లయితే తెలుసా నీకు యోబు? చెప్పు. దాని సరిహద్దులకు నీవు వెలుగును కొనిపోవదవా? దాని గృహమునకు పోవు త్రోవలు నీ వెలుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు అప్పటికే బహువృద్ధుడవు, అప్పటికే పుట్టినావు యోబు అంటున్నాడు. మీకు నేను చెప్పాలంటే మరి మీరు రిసీవ్ చేసుకుని చెప్తున్నాను. యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సముద్రములో ఊట ఎట్లా వచ్చి ఇంత నీళ్ళు వచ్చినాయి తెలుసా? చెప్పు ఒకసారి. వెలుగు ఎక్కడ వస్తుందని చెప్పు. చీకటి ఎట్లా పుడుతుందని చెప్పు. ఇవన్నీ నీకు తెలుసా? ఇవన్నీ నీకు తెలుసు. నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు యోబు, నువ్వు బహువృద్ధుడవు. అది దేవుడి విశ్వ ప్రణాళికలో ఎప్పుడో జరిగింది ఇదంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్త ప్రకారంలో తన సంకల్పంలో ముందుగానే యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి సంబంధించినవి, భూమికి సంబంధించి ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలని దేవుడు ప్లాన్ చేశాడు. రెండవది, ముందుగానే మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. అమ్మా, నువ్వు ఎవరి కోసం అనుకుంటున్నావు పుట్టింది? నువ్వు ఎవరి కోసం రక్షించబడ్డావు? నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నీ కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, దేవుడి కోసము నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
తన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇది దేవుడి అనాది 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 భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, దేవదూతలు, మనుషులు ఏది కలగనప్పుడే తన మనస్సులో నిన్ను నిర్ణయించుకొని నిన్ను ఏర్పాటు చేసుకొని నీకు రక్షణ భాగ్యం ఇచ్చి యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణ భాగ్యం కలగజేసింది. ఇదంతా ఆయన కోసం నువ్వు కావాలి, నీకోసం నువ్వు బతకడానికి. ఈరోజు నీకోసం నువ్వు బతకడమే ఎట్లయితే నీకోసమే, నీ కష్టమంతా నీకోసమే, నీకోసమే. దేవుడి కోసం ఏం చేస్తున్నావు? ఆదివారం వచ్చి సపర్లు కొట్టిపోవడమే. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన చిత్తమైన సంకల్పమును బట్టి, ప్లాన్ బట్టి మనల్ని ముందుగానే మనలను నిర్ణయించుకొని మనలను ఆయనకు స్వాస్థ్యముగా, మనల్ని ఆయనకు దేవుడికి స్వాస్థ్యంగా ఉండటానికి ముందే మనల్ని ప్లాన్ చేసుకొని నిన్ను నన్ను రక్షించాలి. ఇది దేవుడి విశ్వ ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా నీ క్రియలను బట్టి నువ్వు రక్షించబడలే. నువ్వు మంచివాడు, మంచిదానివని రక్షించబడలే. దేవుడి అనాది ప్రణాళికలో తనలో తాను ప్లాన్ చేసుకొని తన చిత్తానుసారంగా మనల్ని కావాలని ముందుగానే నిర్ణయించుకొని మనల్ని యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ భాగ్యము ఏర్పాటు దేవుడు మనకి. అంటే నువ్వు ఎంత స్పెషల్, నువ్వు ఎట్లా బతుకు తెలుసా? అసలు ఇదంతా నీకు తెలియదు. తింటున్నావా, తాగుతున్నావా, చేసే నీకు దేవుడు ప్రాణే తెలియలేకపోతే దేనికంటే నీకు దీనికే దేవుడు పుట్టించాడు. మనల్ని తిని తాగి చచ్చిపోవటానికి, పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టి చచ్చిపోవటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా జగత్తుకు పునాది వేయబడక ముందే తన మనస్సులో మనల్ని ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకొని దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఉత్తర కూర్చోలేను ఇక్కడ. దేవునికే మహిమ కలుగునుగా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమంతా కూడా పంచాలి అంటే తనకు పిల్లలు కావాలి. తనకు పిల్లలు కావాలని ముందు తనలో డిజైన్ చేసి, తనలో తను అనుకొని, మనల్ని నిర్ణయించి, మనల్ని ఏర్పాటు చేసుకొని ప్లాన్ చేసి యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు అవసరమయ్యాడు దేవుడికి? అది కలుగును కాకంటే కాదు కదా. కానీ యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావడానికి దేవుడు ఇదంతా డిజైన్ చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దానిలో చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తాను మీకు మొత్తం దేవుడి ప్లాన్ అంతా. చచ్చిపోయినట్టే లేదండి అంటే చెప్పిన కానీ నేను చెప్పిన కానీ దేవుడిని ఆత్మచేత దైవ సేవకుడు నింపి మాట్లాడితే నువ్వు వినలేదాను? విన్నావు కదా. అసలు విశ్వ ప్రణాళిక చెప్తే నేను ఎట్లా రక్షించుకున్నా, ఎంత ప్లాన్ చేసినా, అనాది రోజునే ప్లాన్ చేసుకుని రక్షించితే నాకు తెలియదంట పెట్టాను. ఇదంతా కూడా తనలో తాను ముందుగానే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన చిత్త ప్రకారం. ఎఫెసీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతారా? జాగ్రత్తగా వినాలి సంఘమా, జాగ్రత్తగా వినా. తనకు దొరకని మాటలు. ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్తం అంటే తన మనసులో ఉన్న ప్లాన్ ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై, అమ్మ వినాలి, యేసుక్రీస్తు ద్వారా తనకు మనము కుమారులుగా ఉండటానికి అది మనలను ముందుగానే, ఎప్పుడు ముందుగా అంటే జగత్తు పుట్టక ముందే, అనాది కాలములోనే ముందుగానే దేవుడు, అమ్మ ఆగాలి ఇక్కడ. ఇప్పటికీ నువ్వు దేవుడి కోసం బతకబోతే చేసేది కూడా ఏం లేదు. ఏమంటాడు చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, వినాలి, తండ్రికి కుమారులుగా ఉండటానికి మనలను ముందుగా అంటే జగత్తుకు పునాది వేయబడక ముందే, అనాది కాలములోనే ముందుగానే అది తన కోసం. నువ్వు నేను ఎవరి కోసం అనుకుంటున్నావు? నీకోసం నువ్వు బతకడానికా? నీ పిల్లలు నీకోసం బతకడానికి, నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఎవరి కోసం? తన కోసం, తండ్రి అయిన దేవుడి కోసం ముందుగానే తన కోసం, తనకు కుమారులుగా ఉండటానికి, తన కోసము తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడు. అది అక్కడ డిసైడ్ అయింది. దేవుడు అక్కడ డిసైడ్ అయి ఈరోజు 2026 సంవత్సరము, ఈరోజు ఈ టైంలో ఇక్కడ మనం ఉన్నాం. అర్థమవుతుందా? తన కోసం ముందుగానే నన్ను నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండటానికి జగత్తుకు చదవాలి. తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట, అది మనము తండ్రి అయిన దేవుడి ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై ఉండాలని, అమ్మ వినాలి, తన కోసం ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందే తన కోసం నిర్ణయించుకొని ఏర్పాటు చేస్తుంది యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా ఉండటానికి. ఎలా ఉండటానికి? మనము తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని, అమ్మ వినాలి, మీరు పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండాలని జగత్తుకు పునాది వేయబడక ముందే, ఈ భూమికి పునాదులు వేయబడక ముందే, రవ్వంత మట్టి స్థాపించక ముందే, ఈ సృష్టి ఏది కూడా జరగక ముందే, జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు. ఇది దేవుడి ప్లాన్. జగత్తుకు పునాది వేయబడక ముందే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిసం పొందావు, నీ క్రియలను బట్టి కాదు. జగత్తుకు పునాది వేయబడక ముందే తన కోసం నిర్ణయించుకున్నాడు, తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, తన మనసులో నిన్ను డిసైడ్ చేసుకున్నాడు. తన ఎదుట నిర్దోషుడుగాను పరిశుద్ధుడుగా ఉండటానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండటానికి, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే అక్కడ డిసైడ్ చేసి ఇక్కడ పంపించాడు. అంటే నీ బతుకుతున్నారని వారు, ఏసయ్యా నాకు ఏం తెలుసు యేసు ప్రభు గురించి? నీకు ఇది జగత్తుకు పునాది వేయబడక ముందే తన మనస్సులో మనల్ని కోరుకొని ఏర్పరచుకొని నిర్ణయించుకొని తనకు బిడ్డలుగా కుమారులుగా ఉండటానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండటానికి, తన ఎదుట పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండటానికి, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే అది ప్లాన్. అది ఉత్తగా నువ్వు రక్షించబడలే, ఇంత ప్రణాళిక నీకు ఎదురుంటే వేసిరావా, నాకు ఇది ఇద్దరుపడవా, నాకు ఇది ఇద్దరుపడవా,
దేనిగా ఇదంతా? ఇంత ప్రణాళికలో ఇంత కోట్ల మంది దాదాపు 850 కోట్ల మంది పైచిలకు ఇప్పుడున్న వాళ్ళు, కొన్ని వందల కోట్ల మంది చచ్చిపోయిన వాళ్ళు ఉండగా ఇంతమందిని కాదని నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావా? నీకోసం కాదు, దేవుడి కోసం బతుకుతున్నావా? అరే నీలో వైరాగ్యం రాకపోతే తేలికండి ప్రభు నీకు. ఇంత జగత్తుకు పునాది వేయబడక ముందే తన సంకల్పంలో, తన ప్లాన్లో, తన ఎన్నికలో, తన ఏర్పాట్లో నిన్ను నిర్ణయించుకొని నిన్ను నమ్మి నా బిడ్డ నాతో ఉండడని నిన్ను నమ్మి ఈ రక్షణ భాగ్యం ఇచ్చి యేసుక్రీస్తు ద్వారా నిన్ను రక్షించుకుంటే అసలు నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు? అసలు నువ్వు యేసుక్రీస్తు ద్వారా నేను ఆశీర్వదించబడా, యేసుక్రీస్తు ద్వారా నేను దీవించా కాదు. దేవునికే మహిమ కలుగు. ఇంత ప్లాన్ అంతా నువ్వు పుట్టక ముందే, భూమి పుట్టక ముందే, ఆకాశం పుట్టక ముందే, దేవదూతలు పుట్టక ముందే, సృష్టి ఏది కలగక ముందే తన మనస్సులో నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు పిల్లలు కావాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును నాకు. హల్లెలూయా, హల్లెలూయా. తన కోసము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండడం ముందు ప్లాన్. బాప్తిస్మం కూడా ప్లాన్ తెలుసా మీకు? లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. బాప్తిస్మం అనగానే బాప్తిసం ఎందుకండి? బాప్తిసం తీసుకుంటే దేవుని దగ్గర పోతాడండి. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. బాప్తిసం ఇచ్చు యోహాను చేత బాప్తిసం పొందక తమ విషయమైన అది దేవుని ప్లాన్ ని అమ్మా వినాలి. బాప్తిస్మం అనేది దేవుడి ప్లాన్, దేవుడు అనాది సంకల్పం. ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను వీళ్ళందరూ బాప్తిసం ఇచ్చు యోహాను చేత బాప్తిసం పొందక వారి విషయమై దేవుని సంకల్పం. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పము. నువ్వు బాప్తిసం తక్కువ అంచనేస్తున్నావు. ఈ దేవుని సంకల్పం ప్లాన్ ని పక్కకు దోసి బాప్తిసం ఎందుకంటే అక్కడ పోతే తెలుస్తుంది నీకు బాప్తిసం ఎందుకు. యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొంది ఆయనకు కుమారులుగా ఉండటానికి. మరి యేసుక్రీస్తు ఎవరండి? ఇంతకి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది. అది జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. జ్ఞానానికి స్వరం ఏంటిదండి? వినాలి చక్కగా. జ్ఞానానికి వివేచనకి స్వరం ఇచ్చి ఘోషిస్తాడు అని మొత్తుకుందా ఉంటుంది జ్ఞానం. ఇరవై 22-23 వచ్చిన అదే అధ్యాయం చదవండి. అమ్మ వినాలి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా తండ్రి అయిన దేవుడు యేసయ్యను కలగజేశాడు. అనాది చెప్పిందంత అనాది కాలం, యేసుక్రీస్తు కంటే ముందు చెప్పిన నేను ఇప్పుడు అంత అనాది కాలంలోనే, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను అది యేసయ్య. జ్ఞానము ఘోషిస్తుంది. భూమి పుట్టక ముందు అనాది కాలంలో దేవుడి ప్రణాళికలో భూమి పుట్టక ముందే దేవుడు తనను నియమించుకున్నాడు. ఎవరు? జ్ఞానాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారు యేసయ్య దేవుని శక్తియును అమ్మ వినాలి, యేసయ్య దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అది దేవుడి జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము ఘోషిస్తుంది, జ్ఞానము ఘోషిస్తుంది. ఈ జ్ఞానం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే జ్ఞానము. ఇది ఈ జ్ఞానమైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను తనకు బిడ్డలుగా ఉండటానికి ఈ ఆది కంటే ముందు దేవుడు అక్కడే ఉన్నప్పుడు సంగతులు మీకు చెప్పేప్పుడు అనాది కాలంలో దేవుడు తన మనసులో డిజైన్ చేసుకొని ఎట్లా ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ అంతా ఇక్కడ అమలుపరిచాడు. ఆ ప్లాన్లో భాగమే ఇక్కడ మనం అందరం కూర్చో. అరే ఆ దేవుడి ప్లాన్లో నువ్వు ఉంటావా ఊడిపోతావా నీ ఇష్టం. ప్లాన్ అయితే వేసాడు, నువ్వు అర్థం చేసుకొని ప్రభాని ఉంటానా ప్రభా, ఇక్కడ వరకు నేను నన్ను రక్షణ కాపాడుకుంటాను ప్రభా, నన్ను ప్లాన్ చేసుకున్నావు, రక్షించావు, బాప్తిసం ఇచ్చావు, నేను ఈ రాజ్యానికి వద్దనా రానా అని నీ చేతులు ఉంది. అది దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 అమ్మా వినాలి, చాలా మర్మం. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరచెను. జాగ్రత్తగా వినాలి. సమీపించరాని తేజస్సులో తానొక్కడే వసించుచున్న దేవుడు ఎవరయ్యా దేవుడు అంటే ఆ దేవుణ్ణి ఇంతమందికి ఎవడు చూడలేదు, ఆ స్వరం వినలేదు. కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న యేసయ్య మాత్రమే ఆయనను చూశాడు, ఆయన స్వరం విన్నాడు, ఆయన బయలుపరచబడితేనే, ఆయన చెప్తేనే తప్ప తండ్రి అయిన దేవుడు ఉనికి నీకు తెలియదు. ఈరోజు యెహోవా ఎవరా, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడా, అసలు నీకు యెహోవా ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, తండ్రి తండ్రి అంట. అసలు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన గురించి ఎవ్వడికి తెలియదు, ఆయన చూసినోడు లేదు, ఆయన స్వరం విన్నోడు లేదు. యేసయ్య చెబితేనే తండ్రి అడ్రస్ తెలియాలి, యేసయ్య చెప్తేనే యెహోవా ఎవరో తెలియాలి. మరి ఇంతమట్టికి తండ్రిని చూసిన వాడు లేడు, ఆయన స్వరం విన్నవాడు కూడా లేడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. మరి యేసయ్య చూసిన దర్శనం ఎవరిది? అబ్రహాము దగ్గర మమ్రే సింధూరవనం దగ్గర యెహోవా దేవుడు మాట్లాడాడు కదా, మన ఆస్వరం ఎవరిది? మోషేతో సీనాయి కొండ మీద 40 రాత్రులు 40 పగలు మాట్లాడిన మన ఆస్వరం ఎవరిది? ఎవరు మరి వీళ్ళందరూ? యెహోవాతోనే మాట్లాడుతున్నాడు. కానీ యేసుప్రభు అంటాడు, తండ్రిని ఇంత మనకి ఎవడు చూడలేదు, ఎవడు స్వరం వినలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు తప్ప ఎవడు చూడలేదట. మరి మోషే మాట్లాడింది ఎవరితో? అబ్రహాముతో మమ్రే సింధూరవనం దగ్గర ముగ్గురు వచ్చినప్పుడు మాట్లాడింది ఎవరితో? యెషయా భక్తుడు, నేను చూడగా దేవాలయం తెచ్చి సింహాసనం మీద ఆశ్చర్యుడైన ఒకటి చూచితిని, అతని అంగీ దేవాలయం అంచులవనికి దిగి ఉందని ఆ దివ్య దర్శనాన్ని చూసింది ఎవరిని? భక్తుడు మాట్లాడింది ఎవరిని? మరి యెహోవా దేవుడిని ఇంతమంది చూస్తే యేసయ్య ఎవ్వరు ఎప్పుడు దేవుడిని చూడలేదు, వారి అతను స్వరము వినలేదు. అద్వితీయ కుమారుడు తప్ప అని యేసుప్రభు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? మరి తండ్రిని చూసింది ఎవరినయ్యా? మోషే మాట్లాడింది ఎవరినయ్యా? అబ్రహాం మాట్లాడింది ఎవరినయ్యా? యోహాను సువార్త
8వ అధ్యాయం 54 నుంచి 58 వచనం చదువుతాను. అందుకు యేసయ్య నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ బట్టిది మా దేవుడని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే. మీరు ఏ తండ్రి అయితే యెహోవా మా తండ్రి, యెహోవా మా తండ్రి అని ఎవరి తండ్రి, మీరు ఏ తండ్రి గురించి అయితే చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు తండ్రి అయిన యెహోవాను ఎరగరు, నేను మాత్రమే ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగను అని నేను ఒకవేళ చెప్పిననుకో, మీ వల్ల నేను అబద్ధికుడు. మీరు ఎట్లాగో తండ్రి అయిన దేవుని వినలేదు, నేను కూడా తండ్రి అయిన దేవుడు తెలియలేదు, నాకు తెలియదు అంటే నేను అబద్ధికున్నా. ఎందుకంటే నాకు తెలుసు యెహోవా తండ్రి, నాకు తెలుసు. నేను తెలియదంటే అబద్ధికున్నా. చదవాలి. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన చెప్పిన మాట నేను వింటున్నాను. అది మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తాడని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అని. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరాలే రాలేదు కదయ్యా, నువ్వు అబ్రహాము 4000 సంవత్సరాలు కదా, ఆయన ఎట్లా చూసిడు నిన్ను? ఆయనతో చెప్పగా చాలు. నేను మంచిగా చెప్తే వినండి. ఇదంతా దేవుడు అనాది విశ్వంలో ప్రణాళిక మీకు చెప్తాను. అసలు ఇక్కడ చెప్పేది కాదు. ఈడ కూర్చొని మీ ఎదురుగడ్డ చెప్పే కాదు. అంత కూర్చోబెట్టి స్టేడియంలో చెప్పాలి ఇవన్నీ. అయినా మన బిడ్డలు బలంగా ఉండాలని ఒక ఆశ అంతే. అబ్రహాము నా దినము చూస్తాడని ఆశపడ్డాడు. ఆశపడి చూశాడంటే ఇక 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిన్ను ఇట్లా చూసిండే అబ్రహాం అని ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు అంటే అబ్రహాం ఇక్కడ చూశాడు. మరి యేసు ప్రభుని చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. చాలా విలువ కలిగిన మాటలు మీ గుండెలో ప్రింట్ చేసుకోండి. ఇది జరిగిన తర్వాత అది అమ్మ వినాలి. యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి అబ్రామా చాలు అమ్మా, యెహోవా వాక్యం వచ్చి మాట్లాడుతుంది. వాక్యము వినాలి. యెహోవా వాక్యం వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుంది. ఎవరు? దేవుని వాక్యము. యెహోవా వాక్యము, దేవుని వాక్యం వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుంది. 4వ వచనం ఉండదు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇష్మాయేలు నీకు వారసుడు కాదు, నీ గర్భములో పుట్టే ఇస్సాకు మాత్రమే నీకు వారసుడు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా వాక్యము వినాలి. యేసయ్యని ఎప్పుడు చూశాడు అబ్రహాం? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు ఎప్పుడు చూశాడయ్యా అన్నారు కదా. మమ్రే సింధూరవనం దగ్గర అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఆ వాక్యం అబ్రహాముతో మాట్లాడుతుంది. నీకున్న ఈ ఇష్మాయేలు నీ సంతానం కాదు, నీ గర్భవాసంలో పుట్టే షారాకు పుట్టే ఇస్సాకే నీ సంతానం అని యెహోవా వాక్యము మాట్లాడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. ఆ వాక్యమైన దేవుడే అబ్రహాము దగ్గరికి యేసయ్య వచ్చాడు. అది ఎక్కడ చూసిన భయను అంటే యెహోవాని చూసింది కాదు, యేసయ్యే యెహోవా దేవుడిగా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రకటించబడుతున్న యెహోవా మొత్తం యేసు ప్రభువే.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ తన వాక్యమైన దేవుడి అంటే తన కుమారుడైన యేసయ్యతో నిన్ను నన్ను దేవుడికి కుమారులుగా ఉండటానికి జగత్తుకు పునాది వేయబడక ముందే తన మనసులో మనల్ని నిర్ణయించుకొని, మనల్ని కోరుకొని, మనల్ని తన మనసులో ఉంచుకొని, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఈరోజు యేసు రక్తములో కడగబడి తండ్రి అయిన దేవుడికి బిడ్డలుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. తన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండటానికి ఇంత ప్లానం జగత్తుకు పునాది వేయబడక ముందే నీ మీద నా మీద ఇంత ప్రణాళిక ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు బతుకుతుంది? దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుడి దగ్గర నువ్వు ఏమడుగుతున్నావు? దేవుడి దగ్గర ఏం పొందుకుందావు అనుకున్నావు? అసలు దేవుడికి ఏమర్థమైందండి? ఇంత విశ్వ ప్రణాళికలో జగత్తుకు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఇంత ప్రాజెక్ట్ పెట్టి కొంటే నువ్వు ఎంత విలువ కలిగిన వాడవు, ఎంత విలువ కలిగిన దానవు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు బతుకుతున్నావు? నువ్వు ఎంత విలువ, ఎంత ఎంత విలువ చెప్పను. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాడే బాగున్నది బాగున్నది గురించి చూస్తావు. కొద్ది రోజులే బతికేది, ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది. ఆ సగం జీవితంలో ఎప్పుడు పుట్టుకున్నా తెలియదు. ఇప్పటికైనా నేను చెప్తున్న కోట్ల రూపాయల మాటలు నీ నిరీక్షణ ఏంటి తెలుసా? ఏ విధము చేతనైనను నేను మృతులలో నుండి పునరుత్థానమైన దేవుణ్ణి కలుసుకోవాలని నిరీక్షణ నిన్ను తినాలి. అది కావాలి, ఇది కావాలి, ఇది కాదు. ఏ విధము చేతనైనను నేను మృతులలో నుండి లేచి నా దేవుణ్ణి కలుసుకోవాలన్న నిరీక్షణ ఉండాలి. ఈ నిరీక్షణ నీకుంటే దివారాత్రులు మానక దేవుని సేవించేవారు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటారని వాక్యం సెలవు. నీకు ఈ ఆశ ఉంటే, దేవుని కలుసుకో, నీకు ఆశ ఉంటే, దేవుని అనే పిచ్చి ఉంటే నీకు దివారాత్రులు దేవుని పాదాల దగ్గరనే ఉంటావు. ఈ పిచ్చి లేదనుకో, నువ్వు లోకంలో ఎట్టబడతాక దేవుడు దేవుడు ద్వారా లోకం ద్వారా నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం సత్యం. ఒక్కరోజు 4 రోజులే నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ ప్రాణాన్ని. మనది ఏది మనల్ని రక్షించలేదు. ఖచ్చితంగా చావు డిసైడ్ చేసి పెట్టి ఎప్పుడు చస్తామో కూడా నేను గుర్తించిన దేవుడు నిన్ను ఎక్కడ చచ్చిపోతుందో తెలియదు ఆయనకి, ఎట్లా చచ్చిపోతుందో తెలుసు మొత్తం ఆయనకి. నేను మంచిగా ఉంటా, కారు తప్పకని గుద్దుకొని ఇంకా చచ్చిపోయాట, నాకు అన్న చూపిస్తా అనుకున్నారా నేను చచ్చిపోతా? ఏముండదు. ఇక చచ్చిపోతాం. ఇక్కడ చచ్చిపోయిన తర్వాతనే పరలోక రాజ్యం ఉంటుంది. చావు కూడా డిసైడ్ చేసి పెట్టింది. దేవుని సేవకుడిగా దండం పెట్టి చెప్తున్నాను, ఈ కొద్ది జీవితం పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా బతికి దేవా ఇంత ప్రణాళికతో నన్ను రక్షించుకున్నాను ప్రభా. నేను ఎట్లా బతుకుతున్నా ప్రభా? అసలు నీ గురించి ఆలోచించట్లే ప్రభా. అసలు నీ ప్రణాళికను పట్టించుకోవట్లేదు ప్రభా. ఇంత ప్రణాళికతో నన్ను రక్షించుకుంటే నీతో నేను ఎంత స్నేహం గడపాలి ప్రభా అని ఈరోజు నన్ను పశ్చాత్తాపడి నీకున్న సమయం అంతా ప్రభుత్వం గడిపి దేవుని కోసం బతుకుతే నువ్వు ధన్యుడు అవుతున్నాడా? లేదంటే నా లోను బతుకుతాం. ఇక్కడ ఎట్లా బతకొచ్చు? నాలో బతుకుతాం.
కానీ తర్వాత చనిపోయిన తర్వాత ఛీ, ఇట్లా అన్నా కూడా ఏముండదు. బా ఏముండదు అట. కాదు ఇది కాదంటే ఇది కాదు, పానం అయితే పోదు. నేను చెప్పేది సత్యమే చెప్తాను. అబ్బా అనేది ఉండదు, అయ్యా అనేది ఏముండదు. ఇది కాదంటే ఇది కాదంటే ఉంటుంది. యుగములు ఇదే బాధ. ఈ రోజైనా దేవుని పాదాల దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభా, నాకు ఈ బతుకు నాలో బట్టి ఈ బతుకులో ఇదెందుకు ప్రభా, నాకు నువ్వు కావాలి. నీ పాద సన్నిధిలో నేను పరవశించాలి. నీ పాద సన్నిధిలో నేను కృప పొందుకోవాలి ప్రభా. నువ్వు ఒక్కడివి నాకు చాలు ప్రభా. నీతో బ్రతుకుతాను. నేను నా కుటుంబం, నేను నా బిడ్డలు నీ పాదాల దగ్గర ఉంటే ప్రభా, నాకు ఇంక ఈ ప్రపంచంతో సంబంధం తెంపు ప్రభా, తెంపై ప్రభా అని నువ్వు దేవుడికి అప్పగించుకోగలిగితే ఈ భూమి మీద కూడా ఎంతగానో హ్యాపీ ఉంటావు. చనిపోయిన తర్వాత దేవుడితో ఉంటావు. ఇది దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఇంత ప్రాజెక్ట్ పెట్టి చేస్తే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నేను దేవుడు కూడా రక్షించలేడు. నీ ఇష్టం. దేవుడు కావాలా, లోకం కావాలా, డిసైడ్ చేసు. లోకం కావాలా, దేవుడు కావాలా, డిసైడ్ చేసు. ఈ లోకం అంత మాయ, నువ్వు కూడా మాయ. లోకం అంటే నువ్వు ఉండవు, నువ్వు ఉంటే లోకం. ఏదో ఒకటి స్థిరమైంది కాదు. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం, తన సంకల్పంలో, తన ప్రణాళికలో ఇంత జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను తన మనసులో నిర్ణయించుకొని, తన మనసులో ఆలోచించుకొని ఎంత ప్రణాళిక చేసి నిన్ను నన్ను రక్షించుకుంటే నువ్వు దేవుడి కోసం బతకకపోతే దేనికోసం బతుకుతావు చెప్పి ఈరోజు ఇప్పుడుగా రాత్రి పడుకుంటా చూసారా, పడుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకుని నీకోసం బతుకుతే సార్ ఈరోజు నాతో మాట్లాడారు ప్రభా, నీకోసం కాకపోతే నా కోసం ఎందుకు ప్రభా, నాకు సర్వస్వం నువ్వే ప్రభా, నీకోసం బతుకుతా ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే నిజంగా మహిమలో మనం అందరూ యుగములు తండ్రి అయిన దేవుడితో సంతోషంగా ఉండబోయే రోజు దగ్గరకు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒక మంచి తీర్మానం. ఇప్పటి వరకు నేను సాధారణంగా బతికనేసాను. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, అసలు ఏం చేస్తున్నానో, నేను చేసే పనికి అర్థం ఉందో అసలు అర్థం లేదు, నేను ఎందుకు నేను జీవిస్తున్నానో కూడా అర్థం కాకుండా ఉన్నాను. ఈరోజు నాతో మాట్లాడే ప్రభా, ఈరోజు నాతో మాట్లాడే ప్రభా, ఈరోజు నాతో మాట్లాడే ప్రభా, ప్రభా నీ చిత్తము